మండు వేసవిలో కుండపోత వాన కురిసింది. వేసవి తాపంతో అల్లాడిపోతున్న హైదరాబాద్ నగర ప్రజలకు వరుణుడు ఉపశమనాన్ని కలిగించాడు. గ్రేటర్ నగరమంతా కుండపోత వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, మియాపూర్, నిజాంపేట్, చందానగర్, పటాన్చెరులో వర్షం దంచుకొట్టింది. ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, బషీర్బాగ్లో భారీ వర్షం పడింది. జీడిమెట్ల, సికింద్రాబాద్, మాదాపూర్, కొండాపూర్, హిమాయత్ నగర్, ముషీరాబాద్, కోటి, అబెట్స్, బేగం బజార్లో జోరు వాన కురిసింది. కొద్దిసేపట్లోనే అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి కాలనీలు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల వరద ప్రవాహంలో వాహనాలు కొట్టుకుపోయాయి. హైదరాబాద్లో 2 రోజులు జోరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. వాంకిడి మండలంలో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండల తీవ్రతకు ఒక్కపోతతో సతమతమవుతూ ఉన్న ప్రజలకు ఉపశమనం లభించింది. జనం కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అకాల వర్షం దెబ్బకు అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏకధాటిగా కురిసిన వర్షం రాజమండ్రి నగరాన్ని అతలాకుతలం చేసేసింది. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ఆర్యాపురం, కంబాల చెరువు సెంటర్, శ్యామల జంక్షన్ ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రాజమండ్రితో పాటు కోరుకొండ, గోకవరం ప్రాంతాల్లో వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. విజయవాడలో భారీగా వర్షం కురిసింది. హనుమాన్ జంక్షన్ వద్ద లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో జీడి మామిడి పంటలకు అపార నష్టం వాటిల్లింది. మామిడికాయలు నేల రాలిపోయాయి. పార్వతీపురం, మన్యం జిల్లా కురూపం ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షాల వల్ల జీడి మామిడి పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇప్పటి వరకు వేడి గాలులు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలు వర్షంతో సేద తీరారు. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఒక్కసారిగా కురిసిన వానతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అటు అకాల వర్షంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేతికొచ్చిన పంట గాలివానతో నేల కొరగటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కృష్ణా జిల్లా గుడివాడలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్లుండి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో చెట్లు నేల కొరిగాయి. భారీ వర్షాలకు రైల్వే స్టేషన్ దగ్గర 3 విద్యుత్ స్తంభాలు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. ఆ సమయంలో రైల్వే స్టేషన్కు వెళుతూ ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాజమండ్రిలో కురిసిన భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపట్టడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ ఈదురుగాలుల కారణంగా 1-2 చోట్ల చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజమండ్రితో పాటు కోరుకొండ, గోకవరంలో కురిసిన అకాల వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. దాదాపు 4 నియోజకవర్గాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
ఏలూరు జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. నూజివీడు డివిజన్లో పలు మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు భారీ ఉష్ణోగ్రతలు నమోదు కాగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నల్లని మేఘాలు ఆవరించాయి. ఆ వెంటనే భారీ వర్షం కురిసింది. మండే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు.